కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. బహదూర్ కూడా భూములపై పిటిషన్ వేసినటువంటి నలుగురు రైతులకి హైకోర్టులో ఊరట లభించింది. పిటిషన్ వేసిన నలుగురి భూమిలో ఎలాంటి చర్యలు చేపట్టదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బహదూర్ గూడలోని సర్వే నెంబర్ 3, 4 పరిధిలో ఉన్నటువంటి 28 ఎకరాల భూమి తమదే అంటూ నలుగురు రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ని దాఖలు చేశారు. ఆ భూములకు రైతుల దగ్గర పట్టాలున్నాయని పిటిషనర్స్ తరపు రఘునాథ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి సర్వే నెంబర్ 28, 62లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమికే ఫెన్సింగ్ వేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్స్ చెప్తున్న సర్వే నెంబర్ 3, 5 భూమి జోలికి వెళ్లలేదని వివరించారు. అంతేకాదు కొన్ని భూములు రైతులవి కాదని, రైతులు చూపిస్తున్నటువంటి పాస్ బుక్స్ లో అధికారుల సైన్స్ లేవన్నారు. ఇక ఇరువురు వాదన విన్నటువంటి హైకోర్టు ఆ భూమిలో తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ ఆదేశించింది. అంతేకాకుండా పిటిషనర్స్ల భూమిలో ఎలాంటి ఫెన్సింగ్ వేయొద్దని అధికారులకు సూచించింది. కోర్టు ఆదేశాలతో నలుగురు రైతులకి హైకోర్టులో ఊరట లభించింది. శంషాబాద్ బహదూర్ గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం జరుగుతున్నటువంటి భూసేకరణ తీవ్ర దుమారం రేపుతోంది. వారం రోజులుగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఆందోళనకు దిగినటువంటి రైతులపై కేసులు కూడా నమోదు చేయడమే కాకుండా బహదూర్గూడ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. బయట వ్యక్తులు ఊళ్ళోకి రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహదూర్గూడలోని రైతుల దీక్షా శిబిరాన్ని హైడ్రా సిబ్బంది అర్ధరాత్రి తొలగించడం ఉద్రిక్తతలకు దారితీసింది. రైతుల ఆందోళనల మధ్య రైతుల దీక్షా శిబిరాన్ని తొలగించి ఫెన్సింగ్ కూడా వేశారు. ఇక ఈ పరిణామాలతో రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్టు చేశారంటూ శంషాబాద్ బహదూర్గూడలో రైతులు ఆందోళనకు దిగారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆ పిటిషన్ వేసినటువంటి నలుగురు రైతులకి వర్తిస్తుందా, అందరికీ వర్తిస్తుందా? అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? అయితే ఈ నలుగురు రైతుల బాటలోనే రిమైనింగ్ రైతులు కూడా కోర్టుకి వస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి లాయర్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పిటిషన్ వేసినటువంటి రైతులు కూడా తమ సర్వే నెంబర్స్ ఏదైతే 3 and 4 ఉందో ఆ 3 and 4లో కూడా అక్కడికి వచ్చినటువంటి హైడ్రా అధికారులు అక్కడ సైతం ఫెన్సింగ్ని వేశారు. సో అందుకే తాము హైకోర్టును ఆశ్రయించామని చెప్పేసి వాళ్ళ అడ్వకేట్ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఆ 3 and 4 సర్వేకి ఎట్లాంటి పట్టా పాస్బుక్లలో అధికారులకు సంబంధించిన సిగ్నేచర్స్ లేవు అనేటువంటి అంశాన్ని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. సో ఇరువురి వాదనలు కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత సో ఈ 3 and 4 గవర్నమెంట్ ల్యాండ్స్ కాదు కాబట్టి అక్కడ ఎలాంటి ఫెన్సింగ్ని కానీ తదుపరి ఎలాంటి చర్యలు ఈ 3 and 4 సర్వేలలో చేపట్టవద్దు అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఇదే బాటలో రిమైనింగ్ రైతులు కూడా రేపు హైకోర్టులో మరికొన్ని పిటిషన్స్ కూడా ఫైల్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో అక్కడ ప్రభుత్వం ఈరోజు చెప్పినటువంటి వాదనల ప్రకారం అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ 28తో పాటు 62 ఈ 2 సర్వే నెంబర్స్లోనే దాదాపు 650 ఎకర్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. కేవలం ఆ ల్యాండ్లో మాత్రమే ఫెన్సింగ్ వేశామని చెప్పేసి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ చెప్పారు. సో దాంట్లో కాకుండా రిమైనింగ్ సర్వేలలో సైతం ఫెన్సింగ్ వేశారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి రైతులు ఆరోపిస్తున్నటువంటి వర్షన్. సో ఇరువురి వాదనలు కూడా విన్న తర్వాత ఈరోజు ఈ పిటిషన్ వేసినటువంటి నలుగురు రైతులకు మాత్రం హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. సో ఫర్దర్గా అక్కడ ధర్నా చేసినటువంటి రిమైనింగ్ రైతులు కానీ అక్కడ సరౌండింగ్స్ సర్వే నెంబర్స్లలో భూమి ఉన్నటువంటి రైతులు కూడా ఫర్దర్గా కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సేమ్ టైం ఈరోజు వాదనటువంటి సందర్భంలో అటు హైడ్రా మీద కూడా హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సో కేవలం వీకెండ్స్లో మాత్రమే ఈ తరహా చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారంటూ కూడా హైడ్రాని హైకోర్టు ప్రశ్నించింది. సో ఇవన్నీ అంశాలు విన్న తర్వాతనే ఈరోజు రైతులకు అయితే రిలీఫ్ ఇచ్చింది. ఫర్దర్గా రేపు ఎట్లాంటి పిటిషన్స్ ఏమైనా రైతులు వేస్తారా, సో ఆ రైతులకు కూడా ఇట్లాంటి రిలీఫే ఇస్తారా అనేటువంటి కూడా చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.